మీరు మంచి పనులు చేసి నలుగురికి మేలు చేస్తే మీకు మంచి జన్మ వస్తుంది. మీరు మంచి పనులు చేస్తే మీకు మంచి జన్మ వస్తుంది. మీరు జీవితం అంతా చెడు పనులు చేస్తే మీకు చెడు జన్మ వస్తుంది. సో మీరు ఎలా పుట్టాలనేది మీరు డిసైడ్ చేసుకుంటారు, పరమాత్మ డిసైడ్ చేయడు. పరమాత్మ ఓన్లీ రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ మీరు ఫాలో చేస్తే ఆయన చేరుకుంటారు. సనాతన ధర్మంలో ఎక్కడ కూడా నేను దేవుడిని నమ్ముకుంటాను, నేను మర్డర్లు చేసినా ఏం చేసినా ఆయన నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏదో లోకానికి తీసుకుపోతాడు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దిస్ ఈజ్ అ బ్లండర్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దిస్ ఈజ్ అ బ్లండర్. అది మీకు ఎవరు చెప్పారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఏమి చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేది బైబిల్లో ఎక్కడా లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. భాస్కర్ రాజు గారి యొక్క ఛానల్కి ఎవరో మన క్రైస్తవ సోదరుడు అశోక్ అనుకుంటా, ఆయన వెళ్ళి బైబిల్ గురించి కొన్ని విషయాలు ఆయనతో చర్చించడం జరిగింది. మరి భాస్కర్ రాజు గారి గురించి తెలిసిందే కదా, ఎప్పటిలాగే బైబిల్ మీద క్రైస్తవం మీద అనే విషయం చెబుతూ మాట్లాడటం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలకి మన సోదరుడు జవాబు చెప్పాడు, కానీ కొన్ని విషయాలు సరిగ్గా జవాబు చెప్పలేదని చెప్పాలి, తెలియదు అనమాట ఆయనకి. సరే అయితే ఏమైనప్పటికీ కూడా ఆ యొక్క 4 పాటల వీడియోని చూసిన తర్వాత కొన్ని విషయాలకి నేను జవాబు చెప్తే బాగుండు అనిపించింది. అయితే చిన్న చిన్న వీడియోలు ఇక్కడ నుండి పెడతాను, ఎందుకంటే చాలామందికి రీల్స్ చూసే అలవాటు అయిపోయింది. వీడియో పెద్దగా ఉంటే చూడటం అనేది తగ్గిపోయింది. కాబట్టి ఇక చిన్న చిన్న వీడియోస్ పెడదాం మనం. ఈ యొక్క పాటలుగా వస్తుందండి. ప్రతి అంశంతో విడివిడిగా పెడతాను వీడియో. చూడండి, మొత్తం ఇలాగైనా సరే మొత్తం చూడండి. సరే, భాస్కర్ రాజు గారు ఏ విధంగా మాట్లాడారో ఆయన మాటలు మళ్ళీ ఒకసారి వినండి. మనం బైబిల్ నుండి అలాగే హిందూ గ్రంథాలు జవాబు చెప్తాను, చూడండి. మీరు మంచి పనులు చేసి నలుగురికి మేలు చేస్తే మీకు మంచి జన్మ వస్తుంది. మీరు మంచి పనులు చేస్తే మీకు మంచి జన్మ వస్తుంది. మీరు జీవితం అంతా చెడు పనులు చేస్తే మీకు చెడు జన్మ వస్తుంది. సో మీరు ఎలా పుట్టాలనేది మీరు డిసైడ్ చేసుకుంటారు, పరమాత్మ డిసైడ్ చేయడు. పరమాత్మ ఓన్లీ రూల్స్ పెట్టాడు. ఆ రూల్స్ మీరు ఫాలో చేస్తే ఆయన చేరుకుంటారు. సనాతన ధర్మంలో ఎక్కడ కూడా నేను దేవుడిని నమ్ముకుంటాను, నేను మర్డర్లు చేసినా ఏం చేసినా ఆయన నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏదో లోకానికి తీసుకుపోతాడు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దిస్ ఈజ్ అ బ్లండర్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దిస్ ఈజ్ అ బ్లండర్. అది మీకు ఎవరు చెప్పారో మరి ఏంటో నాకు తెలియదు, కానీ అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఏమి చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేది బైబిల్లో ఎక్కడా లేదు. భాస్కర్ రాజు గారికి బైబిల్ పై కనీస అవగాహన లేదని ఇక్కడ అర్థమవుతా ఉంది. ఈయన బైబిల్ స్కాలర్ అని చెప్పుకుంటూ ఉంటారు. సరే గమనించండి, బైబిల్లో ఎప్పుడు కూడా పాపం చేస్తూ ఉన్నవాడికి పరలోకమని, నన్ను నమ్మాడు కదా అని చెప్పి పరలోకమని కాన్సెప్ట్ లేదండి. మారు మనసు పొందినటువంటి పాపికి మాత్రమే, ఇక తప్పు చేయకుండా మంచిగా జీవిస్తున్నటువంటి వ్యక్తికి మాత్రమే పరలోకం ఉంటుంది తప్ప, పాపం చేస్తూ యేసయ్య నన్ను క్షమించే అని చెప్పేసి మళ్ళీ పాపం చేస్తున్న వాడికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మాడు కదా యేసయ్య నమ్మాడు కదా అని చెప్పి ఆయనకి మాత్రం పరలోకం ఉండదు. ఈ విషయంలో అశోక్ గారు బాగా చెప్పారు. థ్యాంక్ యూ అశోక్ గారు, మీకున్నటువంటి అవగాహన ఆయనకి లేదు. సరే అయితే భాస్కర్ రాజు గారు చెప్పే విషయం ఏంటంటే, మంచి చేసిన వాడికి మంచి జన్మ, చెడు చేసిన వాడికి చెడు జన్మ ఉంటుంది, కర్మలను బట్టి జన్మలు ఉంటాయి తప్ప బైబిల్లో కాదు అని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అసలు హిందుత్వంపై కూడా ఈయనకి కనీస అవగాహన లేదు. పైగా హిందుత్వాన్ని క్రైస్తవ్యాన్ని పోలుస్తూ, క్రైస్తవ్యాన్ని కించపరుస్తూ, తక్కువ చేస్తూ, హిందుత్వాన్ని గొప్ప చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. సరే, కంపారిటివ్ స్టడీ చేస్తూ ఉన్నాడు, కంపారిటివ్గా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం కంపారిటివ్గా చెప్దాము, కంపారిటివ్గా చూపిద్దాం ఈయనకి. మరి హిందుత్వం ప్రకారంగా ఎలా ఉంది, క్రైస్తవం ప్రకారం ఎలా ఉంది, పాపులకి మోక్షం ఇచ్చే కాన్సెప్టు అనేది చూద్దామండి. హిందుత్వం ప్రకారంగా అయితే చూడండి, ఇది వచ్చేసరికి సంపూర్ణ శివ మహాపురాణం స్క్రీన్ మీద కనబడతా ఉంది. సంపూర్ణ శివ మహాపురాణము 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 4. ఇక్కడ ఇది వసుంధర పబ్లికేషన్స్లో నేను తీసుకున్నానండి. ఇక్కడ చూడండి, పరమ పాప కార్యములు చేసిన దేవరాజు కైలాసానికి వెళ్ళటానికి కారణం శివపురాణ కథలను వినటమే. శివగాథలను విన్నందువలన దేవరాజు పాపరాశి నశించింది, అందువలన కైలాసం చేరుకున్నాడు. పార్వతీ పరమేశ్వరుల దర్శన భాగ్యం పొందాడు, చివరకు శివ సాయుధ్య ముక్తుడైనాడు అని చెప్పి ఉంది. ఇక్కడ ఈ ఎన్నో పాపాలు చేసిన వ్యక్తి ఆకలితో అలమటిస్తే ఏమైందంటే, అక్కడ శివుడి గుడికి వెళ్తాడండి. అక్కడ శివపురాణం చెప్తా ఉంటారు, వింటాడు. దాన్ని బట్టి అక్కడ చనిపోతే అప్పుడు ఆయనకి కైలాసం వచ్చినట్టు ఉంది. అక్కడ మారు మనసు పొందినట్టుగా, తప్పులు బట్టి క్షమించండి దేవుడిని, అక్కడ శివుడిని వేడుకున్నట్టుగా కానీ, మారు మనసు పొందినట్టుగా ఉండదు.
అయినా సరే ఆకలి కోసం వెళ్ళాడు, శివపురాణం విన్నాడు అనే దాన్ని బట్టి ఇక వెళ్ళిపోయాడు అన్నాడు. ఇక్కడ ఇక్కడ భాస్కర్ రాజు గారు మీరు చెప్పారు కదా, ఎన్ని పాపాలు చేసినా సరే దేవుడిని నమ్మాడు కదా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నారు. కనీసం ఒక దేవుడు నమ్మకపోయినా సరే ఆయన కథ విన్నందుకు వెళ్ళిపోయాడు అని ఉంది. కాబట్టి మీరు బైబిల్ ఏదైతే విమర్శించారో అది ఇక్కడ మీ గ్రంథంలోనే కనపడుతుంది భాస్కర్ రాజు గారు. తర్వాత శ్రీ దేవి భాగవతము ఆచార్య బేతవల రామబ్రహ్మ అనువాదము కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నటువంటి ఇది దీంట్లో కనుక చూడండి, దేవి భాగవతము ఏకాదశ స్కందము భస్మ స్నానము పేజ్ నెంబర్ 877, విభూతి పూసుకుంటేనే సర్వపాపాలు పోతాయి, మోక్షాన్ని పోతారని చెప్పి రాస్తుంది. ఇక్కడ చూడండి, ఒళ్ళంతా బూడిద పులుముకున్న వాడు సర్వపాప విముక్తుడై సరాసరి మోక్షం పొందుకుంటాడు. మోక్షం అంటే ఇక పర్మనెంట్ అనమాట. స్వర్గం అంటే వెళ్ళొస్తుంటారు, మోక్షం అంటే డైరెక్ట్గా వెళ్ళిపోతారు, ఇక జన్మలు లేవు. ఇక్కడ చూసారా భాస్కరరాజు గారు, కర్మలను బట్టి కర్మలు అనుభవించాలి కదా, పాపాలు చేస్తే ఆ పాపాలు కర్మ అనుభవించాలి, అనుభవించకుండానే విభూతి పూసుకున్నాడు కదా అని చెప్పి ఇక ఆ పాపాలన్నీ క్షమించబడి అతను మోక్షానికి వెళ్ళిపోయాడు. నమ్మితే ఎన్ని పాపాలనే పోతాయి అని చెప్పి కాన్సెప్ట్ మీకు ఇక్కడ గ్రంథంలో కనపడుతుంది. మీరు బైబిల్ మీద వేసిన నింద ఇక్కడ కనపడుతుంది తప్ప బైబిల్ అలా ఉండదు. బైబిల్ ఎలా ఉందో చూద్దాము, తర్వాత చూద్దామండి. దేవి భాగవతం 9వ స్కందము పేజ్ నెంబరు 695. ఇది గంగలో తెలియక అజ్ఞానంతో స్నానం చేసి మునిగి చచ్చినా సరే మహాపాతక పాపాలు పోయి సరాసరి వైకుంఠం శాశ్వతంగా పొందుతారని చెప్పి ఉంది ఇక్కడ చూడండి. 9వ స్కందం, ఓకే, దేవి భాగవతంలో శ్లోకం వచ్చేసరికి 11 నుండి 50 శ్లోకాల్లో చూడండి. ఇక్కడ చూడండి మీకు అండర్లైన్ చేస్తాను. తెలియక అజ్ఞానంతో నీలో మునిగిన, నీలో ప్రాణాలు విడిచిన అతడికి సాలోక్యం ఇస్తాను అని ఉంది. ఈ విధంగా గంగలో మునిగితే కనుక చూడండి వైకుంఠం చేరుకుంటారు అని ఉంది. మరి నమ్మితే వైకుంఠం చేరుకుంటారు పాపాలని పోగొట్టుకొని గంగలో అని చెప్పి ఉంది. అలాగే తెలియక అంటే పాపం చేశాను నన్ను క్షమించు ఇగో పరిశుద్ధుని అవుతున్నాను గంగలో మునిగితే వైకుంఠం చేరుకుంటారని, ఓకే, అది కాదంట్లా. కానీ ఇక్కడ తెలియక అజ్ఞానంతో నీళ్ళలో మునిగినా సరే వాళ్ళకి సాలోక్యం లభిస్తుంది, శాశ్వత సాలోక్యం అనుగ్రహిస్తాను అని కూడా ఉంది. మీకు అండర్లైన్ చేసి కనబడుతుంది చూడండి. అంటే తెలియక అజ్ఞానంతో అంటే పాప ప్రాయశ్చిత్తం పొందుకోవటం కానీ పశ్చాత్తాపం కానీ కాన్సెప్ట్ లేకపోయినా సరే నమ్మినందుకు గాను, అసలు తెలియక అజ్ఞానంతో తెలియకపోయినా సరే కూడా వాళ్ళకి వచ్చేస్తుంది తప్ప మీరు అన్నట్టుగా కర్మలను బట్టి ఆ పాపాన్ని బట్టి కర్మలు అనుభవించడం కానీ ఇలాంటిది ఏమీ కనిపించట్లేదు భాస్కర్ రాజు గారు. తర్వాత చూడండి, ఇది గీతా ప్రెస్ శ్రీమద్ భాగవత మహాపురాణము 6వ స్కందము 2వ అధ్యాయము 6వ శ్లోకము కనుక చూస్తే చూడండి, ఇక్కడ కూడా అజామిలుడు బుద్ధిపూర్వకంగా కాకుండా పరమశుభ్రమైన శ్రీహరి నామను ఉచ్చరించినాడు, అందువలన ఇతడు 1,000,000 జన్మల పాపములకు పూర్తిగా ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లే. బుద్ధిపూర్వకంగా నారాయణ అని చెప్పి బుద్ధిపూర్వకంగా కాకుండా వాళ్ళ కొడుకు పేరు పెట్టుకున్నాడు అనమాట. ఆ విధంగా పిలిచాడు అనమాట. అంటే బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి స్మరిస్తూ పలకకపోయినా సరే ఆ పేరు పలికాడు కదా, కొడుకుకి ఆ పేరు పెట్టాడు, కొడుకుకి ఆ పేరు పెట్టి ఆ పేరు పలికాడు కదా అని చెప్పి బుద్ధిపూర్వకంగా కాకపోయినా సరే పలికాడు కదా అని చెప్పి అతని 1,000,000 జన్మల పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసేసి ఆ యొక్క నారాయణ సంబంధించి అందుకున్నట్టుగా ఉంది. ఇక్కడ కూడా పాపానికి ప్రాయశ్చిత్తం కానీ పశ్చాత్తాపం కానీ తప్పు క్షమించమని అని కాన్సెప్ట్ కానీ అని బతుకున్నప్పుడు లేదు. మీరన్న నమ్మకాన్ని బట్టి ఎన్ని పాపాలైనా పోగొట్టేసుకుంటారు క్రైస్తవ్యంలో. నాకు యేసుక్రీస్తు నమ్మితే చాలు ఎన్ని పాపాలైనా పోతాయి అని చెప్పి మీరు క్రైస్తవులను నిందిస్తూ బైబిల్ని తప్పుగా మాట్లాడుతూ వాక్యాలు వక్రీకరిస్తూ క్రైస్తవ్యాన్ని అవమానకరంగా మీరు మాట్లాడారు. సనాతన ధర్మంలో ఎక్కడ కూడా నేను దేవుడిని నమ్ముకుంటాను, నేను మర్డర్లు చేసినా ఏం చేసినా ఆయన నమ్ముకున్నాను కాబట్టి నాకు ఏదో లోకానికి తీసుకుపోతాడు, అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. దిస్ ఈజ్ ఎ బ్లండర్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దిస్ ఈజ్ ఎ బ్లండర్. అది మీకు ఎవరు చెప్పారో మరి ఏంటో నాకు తెలియదు కానీ అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఏమి చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేది బైబిల్లో ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ మీ హిందూ గ్రంథాల్లోనే కనిపిస్తున్నాయి. సరే, బైబిల్ ప్రకారం అలా కాదండి. బైబిల్ ప్రకారంగా చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయము 2వ వచనం, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పిన యేసుక్రీస్తు చెప్పిన మాట. మారు మనసు పొందాలి. పాప అంటే వాడు పాపం చేస్తూ ఉండి కూడా పర్వాలేదు, నన్ను నమ్మితే చాలు వాడికి స్వర్గం ఇచ్చేస్తా, పరలోకం ఇచ్చేస్తా అని యేసుక్రీస్తు చెప్పలా. పాపి అనేవాడు మారు మనసు పొందుకోవాలి, వాడిని తప్పు చేయను, నేను చేసిన తప్పులు బట్టి క్షమించండి అని అడిగి దేవుడిని అడిగి మారు మనసు పొందుకోవాలి, మంచిగా మారాలి. అలా అలా మార్చడం కోసమే నేను వచ్చాను, మారు మనసు పొందించడం కోసమే నేను వచ్చాను, వాళ్ళ పాపులను అలాంటి పాపులను పిలవటానికి వచ్చాను, నేను ఇది మారు మనసు పొందే పాపులను పిలవటానికి వచ్చాను
పాపులు మారుమనసు పొందాలనేది యేసుక్రీస్తు కోరుకుంటున్న విషయంగా కనపడుతుంది తప్ప, పర్వాలేదు నన్ను నమ్ముకున్న పర్వాలేదు వాళ్ళకి స్వర్గం ఇచ్చేస్తాను, పరలోకం ఇచ్చేస్తాను అని యేసుక్రీస్తు ఉద్దేశం కాదని క్లియర్ కనపడతా ఉంది. లూకా సువార్త 5:2 ఇక్కడ పాపుల రక్షకుడు కాదండి, మారు మనసు పొందిన పరిశుద్ధుల రక్షకుడైనా అనేది గమనించాలి. తర్వాత మీరు ఇంకోటి, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు వాడికి పరలోకం ఇచ్చేస్తాను బైబిల్లో లేదండి. ఇంకొక వచనం కూడా చూద్దాం. మత్తయి సువార్త 7:15 నుండి 23 వచనాలు గమనిస్తే, ప్రభువా ప్రభు అని పిలిచినా సరే, యేసుక్రీస్తుని నమ్మినా సరే, విశ్వసించినా సరే, వాళ్ళు మంచి ఫలాలు ఫలించాలి, లేకపోతే కనుక వాళ్ళు అక్రమంగా జీవిస్తే కనుక వాళ్ళకి పరలోకం లేదు. అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పొండి అని చెప్పి యేసుక్రీస్తు వారు వాళ్ళని తోసివేసినట్టుగా ఉంది. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నటువంటి వాళ్ళే, సేవకులే, అద్భుతాలు చేసిన వాళ్ళే అయినప్పుడు కూడా వాళ్ళు మంచిగా జీవించకపోతే వాళ్ళకి పరలోకం లేదని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇంత మంచి వచనం పెట్టుకొని కూడా మీరు ఇంకా పాపం చేస్తే ఎన్ని పాపాలను చేయండి, నన్ను నమ్ముకుంటే చాలు అని చెప్పి బైబిల్ చెప్పినట్టుగా బైబిల్ వాక్యాలను ఎందుకు అలా వక్రీకరిస్తున్నారు, ఎందుకు బైబిల్ మీద బురద చల్లుతున్నారో అర్థం కావట్లేదు. తర్వాత మీరు కర్మ సిద్ధాంతం అని చెప్పారు, క్రియలను బట్టి తీర్పు ఉంటుంది మాకు అని చెప్పి మీరు చెప్పారు. బైబిల్ ప్రకారంగా చూడండి, మా బైబిల్లో ఉంటుంది అలా క్రియలను బట్టి తీర్పు తప్ప, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు మోక్షం ఇచ్చేస్తా అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదండి. ఖచ్చితంగా క్రియలను బట్టి ఉంటుంది. ప్రకటన గ్రంథం 20:12-13 కనుక చూస్తే 12-11 కనుక చూస్తే చూడండి, తమ క్రియలను బట్టి మృతులు తీర్పు పొందిరి, వాళ్ళు ప్రతివాడు తన క్రియలను బట్టి తీర్పు పొందుకున్నారు అని చెప్పి క్లియర్గా ఉంది. కాబట్టి క్రియలను బట్టే తీర్పు ఉంటుంది అని చెప్పి క్లియర్ కనపడుతూ ఉంది. నమ్మినా సరే వాడు మంచిగా జీవించకపోతే ఖచ్చితంగా వాడు నరకానికే పోతాడు, వాడు మంచి క్రియలు ఖచ్చితంగా చేసి తీరాలి అని బైబిల్ చెప్తున్న విషయం. కాబట్టి బైబిల్ గురించి అవగాహన లేకుండా మాట్లాడబాకండి, అలాగే హిందుత్వం గురించి అవగాహన లేకుండా మాట్లాడబాకండి. మీరు ఏదైతే బైబిల్ మీద నమ్మినా పర్వాలేదు, ఎన్ని పాపాలు చేసిన వాడు నమ్మినా పర్వాలేదు, ఇక నమ్మితే చాలు వాడికి మోక్షం ఇచ్చేస్తుందని చెప్పి బైబిల్ మీద ఏదైతే మోపారో ఆ నింద అనేది హిందూ గ్రంథాల్లో పశ్చాత్తాపం మారుమనసు లేకపోయినా సరే, తెలియక అజ్ఞానంగా గంగలో మునిగినా సరే, అలాంటి నమ్మకం మీరు చెప్పిన బైబిల్ మీద వేసిన నింద ఏదైనా అలాంటి నమ్మకం హిందూ గ్రంథాలు కనపడుతుంది, కానీ బైబిల్లో అయితే కనిపించలేదు. భాస్కరరాజు గారు ఇప్పటికైనా ఆత్మవంచన చేసుకోకుండా జీవించండి. కన్ను మూసిన తర్వాత మళ్ళీ జన్మ లేకపోతే కనుక అప్పుడు మీరు ఏమైపోతారు? ఒకసారి ఆలోచన చేయండి. బైబిల్ మీద అనవసరంగా బురద చల్లకండి. ఆత్మవంచన చేసుకోకుండా అంగీకరించండి, మంచిగా జీవించండి. సత్యమే జయవెత్తి, సత్యమే ఖచ్చితంగా గెలుస్తుంది, ధర్మమే ఎప్పటికైనా సరే చిరకాలం నిలుస్తుంది అనేది గమనించండి. థ్యాంక్ యూ అశోక్ బ్రదరు, మంచి అవకాశం ఇచ్చినందుకు మాకు. ఇప్పటిదాకా వీడియో వాచ్ చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. నచ్చిన వారు ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయాన్ని పంచుకొని షేర్ చేయండి. ఈ విధంగా మంచిగా మనం రోజు వీడియోస్ చేద్దాము, పార్ట్లుగా ఉంటుంది చూడండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.